నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్, డిబేటబుల్ టాపిక్, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఏదైనా ఉంది అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి గ్రౌండ్ని సమాయత్తం చేస్తున్నారు అన్న ఒక అంశం తెర మీదకి వస్తుంది. బట్ దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ఎవరికి తోచిన విధంగా వారు వారి వారి రీతిలో వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా భాషలు తెలియజేస్తున్నది మనం చూస్తున్నాం. నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందే? ఒకవేళ ఉంటే ఎవరికి నష్టము, ఎవరికి లాభం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్, అసలు నిన్న గత 3-4 రోజుల నుండి 18th ఎన్టీఆర్ ఏదో ప్రోగ్రాము ఎన్టీఆర్ఏ అనౌన్స్ చేయబోతున్నారు అన్నది ఒకటి, నిన్న కట్ చేస్తే ఫ్యాన్స్ అది ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు మేము చేసుకుంటున్నాం అనేది ఒకటి, ప్రశాంత్ కిషోర్తో బన్నీ మాట్లాడాడు అనేది ఒకటి. అసలు ఒకవేళ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశము మీ అంచనా ప్రకారం ఉందా? ఎందుకంటే వాళ్ళ సినిమా లైనప్ చూస్తే వాళ్ళిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకో 4 సంవత్సరాల వరకు, అంటే భవిష్యత్తులో వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ సైన్ చేయకపోతే అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి కనీసం 4 years పడుతుంది షూర్గా. కాబట్టి ఈ 4 yearsలో ఎలక్షన్ అయిపోతుంది. అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచి హడావిడి ఎందుకు చేయాలి అనేది ఒక గొడవ. ఒకవేళ పార్టీలు పెట్టదలుచుకుంటే వాళ్ళ స్టాండ్ ఏమిటి, ఎలా వెళ్తారు? ఇప్పుడు దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీని ఆ పార్టీ ఒరిజినల్ ట్రాక్లో బతకనివ్వట్లేదు భారతీయ జనతా పార్టీ. ప్రతి పార్టీని తన కంట్రోల్లోకి తీసేసుకుంటోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీళ్ళు లొకేట్ చేస్తే అక్కడ చేయాలి. ఇప్పుడు టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఈ 3 పార్టీలు ఎన్డీఏతోనే ట్రావెల్ అవుతున్నాయి. 2 పార్టీలు లోపల ఉన్నాయి, ఒక పార్టీ బయట ఉంది. బయట ఉన్నప్పటికీ ఎన్డీఏ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ వ్యతిరేక స్టాండ్తో మాట్లాడే వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్లోకి ఫిట్ అయ్యే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా అనేది డౌటే. అంటే భారతీయ జనతా పార్టీతో యుద్ధం చేయాలి అంటే జాతీయ పార్టీలతో యుద్ధం చేసేటువంటి ప్రోగ్రాంలో వీళ్ళు ఉన్నారా అనేది ప్రశ్న. అంటే వీళ్ళు చాలా స్పష్టంగా బీజేపీతో యుద్ధం చేసే కండిషన్లో లేరు అనేది వాస్తవం. ఆ మధ్య అమిత్ షా గారు ఎన్టీఆర్తో మాట్లాడారు. అల్లు అర్జున్తో మాట్లాడలేదు, కానీ ఎన్టీఆర్తో అయితే భేటీ జరిగింది. అదో పెద్ద న్యూస్ అయింది కదా అప్పుడు. యాక్చువల్గా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయటానికి ఏమైనా సహకరించగలరా లాంటి ఎజెండాతోనే వాళ్ళ మధ్య చర్చ జరిగింది. కాకపోతే ఆయన చెప్పేశాడు స్పష్టంగా, నాకు ఒక పొలిటికల్ బ్యాగేజ్ ఉంది, తెలుగుదేశం అనే పార్టీతో నేను అంటే కుటుంబపరమైనటువంటి ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడు నేను వేరే స్టాండ్ తీసుకుంటే వాళ్ళ మీద పడతారు. ఆల్రెడీ రకరకాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయన ప్రతిష్టకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అలాగే వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయన ప్రతిష్టకి కొత్తగా వనగూడేదేమీ లేదు. కాబట్టి ఇది అనవసరమైన గొడవ జరుగుతుంది, లేనిపోని మనోభావాలు రెచ్చగొట్టడం అవుతుంది, దీన్ని పట్టించుకుని వ్యవహరిస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు అన్నాడు ఆయన. అది కూడా చాలా ప్రెషర్ ఆయన మీద వచ్చిన తర్వాత అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వీళ్ళకి నచ్చలా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బూతులు తిట్టాలని. ఆ బూతులు తిట్టకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది వాంటెడ్గానే ఇచ్చాడు అని ఆయన మీద తెలుగుదేశం పార్టీ క్యాడరు రోడ్ల మీదకి వచ్చి మైకుల ముందు తిట్టారు ఆయన. అంటే నాయకత్వం చెప్పకుండా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిట్టరు కాబట్టి వాళ్ళు చెప్పారు, వీళ్ళు తిట్టారు, అది కన్ఫామ్. అలాగే కొడాలి నాని ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, అతని ఫ్రెండ్, చిన్నప్పుడు గుడివాడ బంధం వాళ్ళది. కాబట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళిద్దరూ వైసీపీతో ట్రావెల్ అవుతున్న టైంలో కూడా ఎన్టీఆర్ మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. చాలా స్పష్టంగా ఆయన్ని వైసీపీ మనిషిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం తెలుగుదేశం మీడియా చేస్తూ వచ్చింది క్రమంగా. రెండో వైపు అల్లు అర్జున్కి కూడా వైసీపీ లింక్ ఉంది.
శిల్పమోహన్ ప్రమోషన్ అదే క్యాంపెయినింగ్కి వెళ్ళాడు. నిజానికి ఆయన క్యాంపెయిన్ చేయలేదు. ఒకరోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, ఇతను మంచివాడు, నాకు తెలుసు, నాకు ఫ్రెండు, ఇతనికి ఓటు వేస్తే మంచి చేస్తాడు మీకు అని చెప్పి వచ్చేసాడు. అంతకు మించి అతను జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు కాబట్టి, అతని పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఓటేయమని చెప్పలేదు. కౌంటర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అవి పనికిమాలిన పార్టీలు కాబట్టి ఇతనికి ఓటేయండి అని కూడా చెప్పలేదు. కేవలం అతని గురించి మాత్రమే మాట్లాడి వేరే పేరు ఏది ప్రస్తావించకుండా వచ్చేసాడు ఆయన. అయినప్పటికీ వదలలేదు. జనసేనని టార్గెట్ చేయడం కోసం, అంటే మెగా ఫ్యామిలీతో విడిపోయి ఉండటం వలన అల్లు కుటుంబం వీళ్ళు వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసేసుకున్నారు కూటమికి వ్యతిరేకంగా అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి ప్రచారం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇతను అక్కడికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళి ఒక ఆయన తిరిగి వచ్చాడు అక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయటం కోసం. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లను తీసుకుని వెళ్ళి కలిశాడు, ఆయన అభినందించి వచ్చాడు. సీఎంను కలవకుండా కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే కలిసి అభినందించి వచ్చిన పరిస్థితి. ఇంత మేనేజ్మెంట్ చేసినప్పటికీ వీళ్ళు అల్లు అర్జున్ అంటే వైఎస్ఆర్సీపీ మనిషి అని బ్రాండ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ కూడా వైఎస్ఆర్సీపీ మనిషి అని బ్రాండ్ చేస్తున్నారు. చాలా సందర్భాలు, అంటే 2009 ఎన్నికలకి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల నాటికి లోకేష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడైతే అతను రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది అర్థమైపోయిందో ఇమ్మీడియట్గా ఎన్టీఆర్కి తెలుగుదేశానికి ఉండే లింక్ను కట్ చేసే ప్రయత్నం చేశారు వాంటెడ్గానే. అంతకు ముందు కూడా అతన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవటానికి, అతన్ని సరెండర్ చేసుకోవటానికి, అతని సినిమాలు రిలీజ్ అయినప్పుడు దానికి ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ఎన్టీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ వేదికగానే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగానే కుట్రలు జరిగాయి. అది అందరికీ తెలుసు. ఆయన సినిమాలకి నెగిటివ్ ప్రచారం అక్కడి నుంచే జరిగేది. రీసెంట్గా కూడా మన వార్ 2 సినిమా రిలీజ్ టైంలో అనంతపురం ఎమ్మెల్యే గారు ఆ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక ఆడియో బయటకు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎన్టీఆర్ని టార్గెట్ చేయటం అనేది మొదలైంది. అంతకు ముందేమో కంట్రోల్లోకి తీసుకోవడం కోసం చేశారు. మేము వ్యతిరేక ప్రచారం చేస్తున్నాం కాబట్టి మేము చెప్పిన మాట వింటే ఇది ఆపేస్తాం అని చెప్పి అప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయించారు అతనితో. అయిపోయింది. ఆ తర్వాత లోకేష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇతన్ని లోపల ఉంచితే ఇతను ఒక పవర్ సెంటర్గా మారుతాడు కాబట్టి ఇతన్ని తీసేద్దాం అనుకున్నారు, తీస్తారు. అప్పటి నుంచి ఏ ఫంక్షన్లోనూ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్లో కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫంక్షన్లో కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవం సంవత్సరం పాటు జరిగితే దానిలో కానీ ఎక్కడా అతను లేడు. అండర్లైన్ పాయింట్ ఏంటంటే జయంతి వర్ధంతప్పుడు పార్క్ ముందర కటౌట్స్ పెడతారు కదా, ఎన్టీఆర్ కటౌట్స్ పెట్టినప్పుడు బాలకృష్ణ గారు చాలా ఫైర్ అయ్యారు కూడా. ఇమీడియట్ గా కటౌట్స్ తీయించేశారు. ఇలాంటివి చాలా జరిగి అతన్ని కట్టడిలోను కంట్రోల్లోనూ పెడుతూ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అతను పార్టీ పెట్టబోతున్నాడు అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీతో మీరు ముడి వేస్తారు వీళ్ళిద్దరికి. ముడి వేసిన తర్వాత అల్లు అర్జున్ గురించి ప్రచారం చేసింది తెలుగుదేశం మీడియానే, అలాగే తారక్ని టార్గెట్ చేసింది కూడా వీళ్ళే. కాబట్టి ఇద్దరూ ఒకే ఏరియాలో బాధితులు, కూటమి నుంచి బాధితులు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పార్టీ పెడితే విడివిడిగా పార్టీలు పెడతారని ప్రచారం జరుగుతోంది, కలిసి పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళిద్దరూ ఉన్న కమిట్మెంట్స్లో అసలు కలిసి కూర్చుని మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు. కనీసం ఒక 4 సంవత్సరాలు తర్వాత కూడా ఇతనికి ఒక ప్రాజెక్ట్ ఉంది ఆల్రెడీ అల్లు అర్జున్కి. ఈ రాకా తర్వాత చేయాల్సింది 3 ఉన్నాయి సార్. రాకా ఒకటి, ఇప్పుడు మలయాళం డైరెక్టరు సెబాస్టియన్ అతనితో ఒకటి ఉంది, ఇప్పుడు పుష్ప 3, ఇవి 2 అయిపోయాక 3వ ప్రాజెక్ట్ 2026 మూవీ అన్నట్టు ఈ 3 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. అవును, అతనికి ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఎన్టీఆర్కి, తను సైన్ చేయటం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు.
అది గనక మొదలైతే కనీసం 6 ఏళ్ళు పడుతుంది బయటపడటానికి. కాబట్టి 6 ఏళ్ల వరకు వీళ్ళు ఖాళీగా లేరు కూర్చుని మాట్లాడుకోవటానికి కూడా. కానీ ఈ స్పెక్యులేషన్ హడావిడి చేయటం వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం మీడియానే ఉంది. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఏమొస్తుంది అని. ఒకవేళ పార్టీలు పెడితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుని చీల్చేస్తారు అని ఏమైనా ఆలోచిస్తున్నారా వీళ్ళు అనేది ఒక డౌట్. అంటే కమ్మ వర్సెస్ కాపు ఆ చీలిక అంటే ఓపెన్ గా చెప్పాలి అని అంటే ఆ ఓట్ బ్యాంక్ని అక్కడ నుంచి వీళ్ళు తరలించేస్తారు పక్కకి. ఈ కొడాల నాని వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. తద్వారా అది కోస్తా జిల్లాల్లో నిర్వీర్యం అయిపోతుంది అనేది ఏదైనా స్ట్రాటజీనా అనేది ఒక డౌట్. రెండు ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే వీళ్ళు అక్కడ చీలుస్తారా, ఎక్కడ తెలుగుదేశం కూటమి నుంచి జనసేన ఓట్ బ్యాంక్ని అల్లు అర్జున్, అలాగే తెలుగుదేశం ఓట్ బ్యాంకును కొంత మేరకు ఎన్టీఆర్ చౌదరి ఓట్ బ్యాంక్ చీలుచ్చి దాన్ని వీక్ చేయటం కోసం ప్రోగ్రామా అనేది ఇంకొక స్పెక్యులేషన్. ఈ రెండు గ్రూపులు కొట్టుకుంటూ ఉండగా ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మూడోది, వీళ్ళు పార్టీ పెడితే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలుతుంది కదా. అంటే అది సాలిడ్గా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లకుండా ఇటువైపు కొంతవరకు ఈ పార్టీకి డైవర్ట్ అయిపోతే గెలిచేది కూటమే మళ్ళీ. కాబట్టి కూటమిని గెలిపించడం కోసం వీళ్ళిద్దరితో పార్టీ పెట్టిస్తున్నారా అనేది మూడో సిద్ధాంతం. అంటే ఎటు వంపు అయితే అటు మిట్ట అన్నట్టు వాళ్ళకు కావాలనుకుంటే ఇటువైపు వీళ్ళకి అదే అంటున్నా సార్. అంటే అనౌన్స్ చేసింది పక్కన అనౌన్స్మెంట్ వాళ్ళు చేయకపోయినా అంటే అది తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అంటే ఏది విన్నా ఇది నిజమేనేమో జరగొచ్చేమో అన్న ఆ అతుకులు అనేవి కనెక్ట్ అయిపోతున్నాయి సార్. డౌట్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి అంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టడం వలనే వైఎస్ఆర్ గెలిచాడు అనే సిద్ధాంతం పునాదిగా ఇప్పుడు అది తయారు చేశారు. అంటే వీళ్ళిద్దరూ పార్టీ పెడితే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒక సిద్ధాంతం. అయితే అసలు ప్రాంతీయ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీ ఉందా అనేది చూస్తే ఉంది, వేకెన్సీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఎన్డీఏతోనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ బయట ఉన్నప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేదు. మిగిలిన రెండు పార్టీలు లోపలే ఉన్నాయి. కాబట్టి యాంటీ ఎన్డీఏ స్టాండ్తో బలంగా నిలబడే ఎవరైనా ఒక నోన్ ఫేస్ పార్టీ పెడితే జనాలు వాళ్ళని భుజానేసుకునే వాతావరణం అయితే ఉంది అక్కడ. అయితే అలా మాట్లాడే పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఉన్నారా అనేది డౌట్. అంటే పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఒక అనుకూల వాతావరణం ఉంది. అంటే తెలుగు ప్రాంతాలలో ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టినటువంటి ఏ హీరోకి అది రాకపోవడానికి కారణం ఆయన ఆ టైంలో ఉన్న జాతీయ పరిస్థితులకి కనెక్ట్ అయ్యాడు. ఆయన పార్టీ పెట్టే టైంలో జాతీయంగా జాతి పోరాటాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అస్సాం గణ సంగ్రామ పరిషత్తు విడిపోతామని వాళ్ళు చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమం బలంగా ఉంది ఆ టైంలో. తర్వాత సుభాష్ ఘీసింగ్ నాయకత్వంలో బెంగాల్లో గూర్ఖాల్యాండ్ ఉద్యమం జరుగుతోంది. మరోవైపు బోడోల్యాండ్ ఉద్యమం జరుగుతోంది, నాగాల్యాండ్ విడిపోతామని ఇలా రకరకాల ఉద్యమాలు జరుగుతున్న టైంలో కరెక్ట్గా ఎల్టీటీఈ మూమెంట్ కూడా అద్భుతంగా నడుస్తున్నటువంటి టైంలో ఈయన కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేస్తూ తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వచ్చాడు. ఇది అంటే ఆయన చరిష్మా కావచ్చు, ఆయన చేసుకున్న ప్లానింగ్ కావచ్చు, అప్పటికి ఆయన జనాల్లో ఉన్న పాపులారిటీ కావచ్చు, అదే దాని అంటే అప్పటి లీడర్స్ కి ఇప్పుడున్న ఈ సినిమా స్టార్స్ కి కంపారిజన్ అని అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. రామారావుకి ఆ గ్లామర్ ఉండటంతో పాటు ఒక బలమైన ఆర్గ్యుమెంట్ని తీసుకురాగలిగాడు. అది కనెక్ట్ చేసింది. అంటే అతని మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ అతను సినిమాల్లో నుంచి తెచ్చుకున్నాడు. అతని సినిమాల్లోనూ యాంటీ కాంగ్రెసే, బయటకు వచ్చిన తర్వాత యాంటీ కాంగ్రెసే. కాబట్టి సినిమాల్లో వేరు బయట వేరు అన్నట్టు లేడు ఆయన. ఇప్పుడు తాతమ్మ కళ అనే సినిమాలో కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించాడు, అది బ్యాన్ అయింది. ఆ తర్వాత యమగోళ సినిమాలోనూ అదే గొడవ చేశాడు ఆయన.
అలా సినిమాల్లో ఏం మాట్లాడాడో అదే బయట కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కనెక్టివిటీ మిస్ కాలేదు. ఆయనలో ఆల్టర్నేటివ్ చూశారు జనాలు, చూశారు, అలా కనెక్ట్ అయ్యాడు, ఆయనకి పవర్ వచ్చేసింది. ఓకే. ఆటోమేటిక్గా ఆ టైంలో ఉన్న వాతావరణం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది దేశవ్యాప్తంగా. అలాగే ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కాదు, కేంద్ర ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వెళ్ళాడు. ఈ ప్రయాణంలో ఆయన నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనకు సహకరించింది. ఆ సహకారాన్ని అక్కడ వరకే పరిమితం చేశాడు ఆయన, దాన్ని కొనసాగించలేదు. ఓకే. కట్ చేసి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టాలి అనే ఆలోచన చేశాడు. ఈ నేషనల్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నాడు ఈయన అనేది స్మెల్ రాగానే వాళ్ళు వచ్చి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయ్యా, మనం 84లో కలిసి ట్రావెల్ చేశాం కదా, మళ్ళీ ఇదేమిటి గొడవ, మీరు కాంగ్రెస్కి వ్యతిరేకులు కాబట్టి మాతో కదా కలవాల్సింది, మనం కదా కలిసి నడవాల్సింది, ఈ నేషనల్ ఫ్రంట్ ఏమిటి అని చెప్పి అడిగారు. అప్పటికి ఆయన ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నాడు. భారతదేశం అనే పేరుతో ఒక జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశాడు రామారావు గారు. అది కూడా ఒక చోట మాట్లాడాడు. మాట్లాడిన తరువాత దాని మీద ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది. అది భారతదేశం అనే ఒక బుల్డోజర్ని సైకిల్కి కట్టుకుని తొక్కుతూ ఉంటాడు ఈయన. అలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆయన మీద జోకులు వేశారు. అప్పుడు ఆ భారతదేశం అనే ఆలోచన విరమించుకుని నేషనల్ ఫ్రంట్ వైపు జరిగినప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడారు ఏమిటి గొడవ అని అడిగితే ఆయన చెప్పాడు, ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు, ఉపయోగం లేదని నేను బలంగా నమ్ముతున్నాను. జాతీయ స్థాయిలో ఫెడరలిజం బతకాలి అంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలి, అందుకోసం నేషనల్ ఫ్రంట్ పెట్టాను నేను. కాబట్టి ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మేం గెలిచి మేం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రోజు హర్ట్ అయ్యారు, అద్వానీ గారే మాట్లాడారు, హర్ట్ అయ్యాడు ఆయన, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీఆర్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక పుస్తకం వెలువరించారు ఆయన విధానాల మీద విమర్శ చేస్తూ. ఆ పుస్తకాన్ని ఆ రోజుల్లో ఆలయ నరేంద్ర గారు ఊరూరు వాడవాడ ఆవిష్కరణ ప్రోగ్రాములు పెట్టాడు. అలా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చీలికి వచ్చేసింది. అప్పుడు నాదెండ్లప్పుడు కలిసినటువంటి పార్టీలు మళ్ళీ విడిపోయినాయి ఇమ్మీడియట్గా. ఆ స్ట్రాటజీ, ఆ స్టాండ్తోనే ఆయన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పి ఫారూక్ అబ్దుల్లా దగ్గర నుంచి ఎంజీఆర్ వీళ్ళందరినీ కలిపి విజయవాడ తీసుకొచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టాడు ఎన్టీ రామారావు గారు. ఈ నేషనల్ ఫ్రంట్ ప్రోగ్రాంలో భాగంగానే ఇలాంటి క్యాపబిలిటీస్ వీళ్ళకు ఉన్నాయా వీళ్ళిద్దరికి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కానీ లేకపోతే బన్నీకి కానీ అనేది ఒక ప్రశ్న. అందువలన ఆయన నడవగలిగాడు అంతసేపు వాళ్ళకి వ్యతిరేకంగా అంత బలంగాను ఆ స్ట్రాటజీతో వెళ్ళాడు. ఇప్పుడు ఆ స్ట్రాటజీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సీనియర్ ఎన్టీఆర్ లాంటోడు కావాలి, యాంటీ బీజేపీతో సమానంగా తగ్గాఫర్గా ఉండేవారు. ఆ ధోరణితో ఆ వైఖరితో ఉండేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఆ ధోరణిలో కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టడం అనేది జస్ట్ ఊరికినే వాళ్ళ అభిమానుల్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆల్రెడీ చేశాడు ఆ పని. ఎన్టీఆర్ ఇప్పుడు కన్సాలిడేట్ చేసి వాళ్ళకి ఏదో నిర్మాణ రూపం ఇచ్చి కేంద్ర కమిటీలు రాష్ట్ర కమిటీలు పెడతాడు. అతను పెట్టినట్టే, అల్లు అర్జున్ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినప్పుడు ప్రతి అభిమాని సోషల్ మీడియాలో ఎక్కడో చోట మెంబర్ అయి ఉంటాడు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలని ఆయా భాషల్లో వాళ్ళు పుష్ చేసుకుంటూ వెళ్తారు. తద్వారా ఈ సినిమాకు ఒక పునాది ఏర్పడుతుంది. అది స్ట్రాటజీ వీళ్ళది. అందుకోసం అని చెప్పి అభిమానుల్ని కన్సాలిడేట్ చేసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుని మార్కెట్ని స్థిరపరచుకోవాలి అనే ఉద్దేశంతో అభిమానుల్ని నిర్మాణంలోకి తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళకి వేరే రాజకీయపు ప్రోగ్రాం లేదు. ముందు అసలు ఒక నెట్వర్క్ ఏర్పడితే ఆ నెట్వర్క్ అంటే సినిమాకు ఉపయోగపడుతుంది. అది దాన్ని కావాలంటే భవిష్యత్తులో మీరు అన్నట్టుగా రాజకీయాలకు కూడా వాడుకోవచ్చు. ఆ నెట్వర్కింగ్లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పటికిప్పుడు పార్టీలు పెట్టరు.
ఓకే, టైం పడుతుంది. ఒకవేళ రావాలనుకుంటే టైం పడుతుంది. అంటే ఆఫ్టర్ 2029 తర్వాత వీళ్ళు ప్లాన్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 2029 తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటే అప్పుడు అప్పటికి తర్వాత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. ఇప్పుడైతే అనవసరంగా వచ్చి సేమ్ ప్రజారాజ్యం పార్టీ తరపులాగా తూర్పు దిక్కు దండం పెట్టుకోవడం తప్పితే ఇంకేం ఉండవు. ఏ ప్రయోజనం సాధించలేరు ఇప్పుడు పెడితే. వాళ్ళు దీని మీద పూర్తి కాలం కేటాయించే పరిస్థితుల్లో కూడా లేరు. ఓకే, కాబట్టి ఆ రోజున నిజానికి ఎన్టీ రామారావు గారికి కూడా ఆ రోజున 4 సినిమాలు ఉన్నాయి. వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేసే టైంకి ఆయన వాళ్ళందరినీ ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టి నేను అందరికీ సినిమాలు విడివిడిగా చేసే పరిస్థితులు లేవు, కాబట్టి ఒకటే సినిమా చేస్తాను, అది ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవి వరప్రసాద్ గారు, వెంకటరత్నం గారు కలిసి మేము చేసుకుంటామని ఆ మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేసి ఈయనతో వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. నా దేశం అనే సినిమా లాస్ట్ది. అలా ఆ పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది, కానీ ఆయన కట్ చేసుకునే మూడ్లో ఉన్నాడు అప్పటికే. అంటే సీరియస్ పొలిటీషియన్గా ఇటు వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి. యాక్చువల్గా మహాసంగ్రామం సినిమా ఆయన చేసి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన కథ అది, డ్యూయల్ రోల్తో. ఆయన కథ విని లేదు నేను చెయ్యను అని చెప్పాడు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆయన తీసుకెళ్ళాడు ఆ ప్రాజెక్ట్ని. తీసుకెళ్తే కథ బాగుంది అని చెప్పి ఆయన చేయనని చెప్పాడు. కథ బాగానే ఉంది కానీ నేను చెయ్యను అని. అది ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ, డ్యూయల్ రోల్ కోసం. అందులో ఒక క్యారెక్టర్ తగ్గుంటుంది, ఒక క్యారెక్టర్ పెరుగుంటుంది. ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ కొంచెం తగ్గుంటుంది, అవతల వైపు కౌంటర్ క్యారెక్టర్ కొంచెం పెరుగుంటుంది. అది డ్యూయల్ రోల్ అయితే వర్కౌట్ అయ్యేది. వీళ్ళు దాన్ని అదే ప్రొడ్యూసర్, అదే తిరుపతి రెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు కలిసి ఒక క్యారెక్టర్ కృష్ణతోనూ ఒకటి శోభన్ బాబుతోనూ తీశారు. అది ఫ్లాప్ అయింది సినిమా. కారణం శోభన్ బాబు క్యారెక్టర్ తగ్గి కృష్ణ గారి క్యారెక్టర్ పెరిగి ఉండటం వలన గొడవ అయింది. అప్పుడు ఆ సినిమా ఆయన వదిలేశాడు. తర్వాత దత్తు గారికి ఒక సినిమా వదిలేశాడు. కృష్ణరాజు అని ఇంకో ప్రొడ్యూసర్కి సినిమా వదిలేశాడు. వీళ్ళిద్దరికీ చేశాడు. అలా ఆ సినిమాల నుంచి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంత సమన్వయము, అంత పరిస్థితి కూడా లేదు. వీళ్ళ మార్కెట్ ఇంకా చాలా పెద్దది, పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడిప్పుడు అటువైపు స్ట్రాంగ్గా మార్కెట్ స్ట్రెంగ్థన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరి మీద. దానికోసం నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా పార్టీలు పెట్టే ప్రోగ్రాంలో ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. చూడండి సార్, మీరు అన్నట్టయితే నిజంగా ఇది కొంత అంటే ఆలోచింపజేసే విశ్లేషణ, గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది. కాబట్టి వాళ్ళకుండే క్లారిటీ వాళ్ళకు ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అనవసరంగా మధ్యలో అది ఇది అనుకునే వాళ్ళు పబ్బం కట్టుకోవడానికి తప్పితే దేనికి అంతే. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.